ఆ క్రీడకు ప్రాచీన యుద్ధ కళగా పేరుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. నగరాల నుంచి గ్రామ స్థాయికి చేరింది. ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతోంది. అందుకే చిన్నారులు భారీగా శిక్షణ పొందుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో కరాటే అకాడమీలపై ప్రత్యేక కథనం. ఆసిఫాబాద్ జిల్లాలో కరాటే అకాడమీలు వరుసగా ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే సంతోష్ అనే మాస్టర్ సన్నీ కరాటే, శ్రావణ్ అనే వ్యక్తి కుంఫు అకాడమీని స్థాపించారు. వీటి ద్వారా ప్రతిరోజు ఎంతో మంది శిక్షణ పొందుతున్నారు. బాలబాలికలు అత్యధిక మంది వస్తున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. పట్టణం నుంచే కాకుండా గ్రామాల నుంచి కూడా పిల్లలు భారీగా శిక్షణకొస్తున్నారు. ఆత్మరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందని చిన్నారుల తల్లిదండ్రులు కరాటే వైపు మొగ్గు చూపుతున్నారు. కరాటే అనేది ఆత్మరక్షణ, మానసిక ఒత్తిడిని దూరం చేయడం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం, ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఎంతో ఉపయోగపడుతుంది. నేటి సమాజంలో చిన్న పెద్ద లింగ భేదం అన్న తేడా లేకుండా కరాటే నేర్చుకుంటున్నారు. గ్రామస్థాయిలోని ఆడపిల్లల కోసమే అకాడమీని ఏర్పాటు చేశానంటున్నాడు కరాటే మాస్టర్ సంతోష్. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు టోర్నమెంట్లు, ఛాంపియన్షిప్పుల్లో సత్తా చాటుతున్నారని అంటున్నాడు. వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో పిల్లలు మెయిన్గా అమ్మాయిలు నేర్చుకోవాలి. సో ఈ సమాజంలో మనకి ఎక్కడ కానీ చూస్తుంటే మనకు చాలా చెడు వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి అమ్మాయిలు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి. సో దానికోసం మన సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో మనం రన్ చేస్తున్నాము. సో ఈ మార్షల్ ఆర్ట్ వల్ల పిల్లలు చాలామంది వాళ్ళ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతున్నారు. సో ఇంకా మనకు చదువులో కానీ కాన్సన్ట్రేషన్స్ లెవెల్ చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి కాబట్టి సో మీరు కూడా మీ పిల్లలు జాయిన్ చేయాలని కోరుతున్నాము. ఆసిఫాబాద్ పట్టణంలో అతి తక్కువ ఖర్చుతో అకాడమీలో శిక్షణ కల్పిస్తున్నారు నిర్వాహకులు. నెలకు 500 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. 6 ఏళ్లు దాటిన పిల్లలకు కరాటే నేర్పిస్తున్నారు.